హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగుంటాం ఫ్రెండ్స్. ఇదిగో గాలి, ఫుల్ గాలి వస్తుంది. నేనైతే మార్కెట్ పోయి వచ్చిన ఈ గాలి వాన కానీ ఏం లేవు ఇంట్లో ప్రస్తుతానికి. అన్నీ ఉన్నా కానీ లేనిట్టే ఉంటుందండి. మరి సండే స్పెషల్ అయితే మా ఇంట్లో బిర్యానీ చేయాలనుకున్నాము. అందుకోసము ముఖ్యంగా కొత్తిమీర, అల్లం, కరివేపాకు కావాలని అయితే వెళ్ళాను. అస్సలు 10 రూపాయలు కాదు కదా, 20 రూపాయలకు కూడా రాదు అన్నారు కొత్తిమీర కానీ కరివేపాకు కానీ. అందుకోసం బజార్కి వెళ్ళి అట్లే డైరెక్ట్ ఇంకా బజార్కి వెళ్ళి నిమ్మకాయలు, నూనె, గుడ్లు ఎట్లా పోయినాను కదా అని గుడి దగ్గర టెంకాయ కూడా కొట్టుకొని వచ్చా. పుదీన కట్ట ఆడ 10 రూపాయలండి, 15 రూపాయలకు కూడా పుదీన ఇవ్వరంట అంగిట్లో. అట్లుంది మా ఊర్లో, అన్నమయ్య జిల్లా రాయచీటి. ఇదిగో ఇంకా అన్నీ తీసుకొని వచ్చిన. అదైతే ఇంజక్షను గుడ్లు అనుకుని ఉంది చూడు, షాండీకి అది ఇంజక్షను 315 రూపాయలండి. ఆ జ్వరానికి బ్లడ్ టెస్ట్ చేసి రాయించినారు. ఇంకా మరి ఈరోజు సండే కదా సార్, మీరు ఉండరేమో అంటే, లేదమ్మా ఉంటాం మధ్యాహ్నం వరకు, తప్పకుండా వేయాలి ఇంజక్షను, తీసుకొచ్చుకోండి అన్నారు. ఎట్లా బజార్కి వెళ్ళాను కదా అట్లే తీసుకొని వచ్చినాను. ఇంక ఇప్పుడు వెళ్ళి నేను పోయి సూది వేయించుకొని వస్తానమ్మా, నువ్వు బిర్యానీ చేసేయన్న. అన్నీ ఎట్లా ఏమి అని చెప్పేసి వెళ్ళు, ఒక గ్లాస్ బియ్యానికి ఎన్ని నీళ్ళు వేయాలి అన్నది చెప్పినాను. అలా చేస్తాననింది మా కోడలు. సరే నువ్వు చేయి తల్లి, నేను పోయేసి వస్తా అన్న. కొబ్బరి వేస్తారా బిర్యానీలో అంటే, లేదు బెయిరు, టేస్ట్ మారిపోతుంది అనింది. సరే నేను చేస్తాను లేత్తమ్మా, నువ్వు పో షాండీకి చూపించుకోరాపు అంటున్నది. మళ్ళీ ఎండకు చేయలేం లేత్తమ్మా, నువ్వు వెళ్ళి చూపించుకోరా, నేను చేస్తాను లేనింది. సరేలే అన్న. పో అత్తమ్మ నువ్వు, నేను చేస్తా పో, ఏం కాదు పో, నేను చేస్తా పో అంటుంది. ఆ నీళ్ళ గురించి అడుగుతా ఉంది. గిలాసుకు 2 గిలాసులు పోయాలన్నా, సరేలే వేస్తాలే అంటుంది. సరే అని చెప్పని ఇంకా ఒప్పు చెప్పేసి నేనైతే షాండీని దొడుకొని హాస్పిటల్కి వెళ్ళాలని అయితే రెడీ అయ్యాను. కొంచెం చిన్నగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇక్కడైతే ఇంకా ఇంట్లో మా వాడు పనుకొని నిద్రపోతున్నాడు. మాటలే లేకుండా వీడియో అయితే అట్లా చేసేసిన. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూర్చొని అయితే మాటలు పెడుతున్నా మీకు వీడియోకు. ఇక్కడ మన ఇంటి ముందు నడవ మీద అయితే కూర్చొని మాటలు పెడుతున్నా. ఇంకా వంట రూమ్లో మా కోడలు అయితే గిన్నెలు గడుగుతూ ఉంది. మా ఓడైతే పనుకొని నిద్రపోతున్నాడు. ఇదిగో షాంటిగాడు చూడండి, ఆ పాప కూరగాయలు రెడీ చేసుకుంటా అంటే అదైతే పడుకోంది. నేను పోయి వస్తానని అయితే బార్కట్ షాండీని దొడుకొని పోవాలని అయితే రెడీ అవుతున్నా. ఇది ఇంజక్షన్ షాండీది, అది చూపిస్తున్నా చూడండి. ఎలా చేస్తావో ఏమో, బాగా చేయాలా, మళ్ళీ ఉప్పు లేదు కారం లేదు అంటాడు వాడు. బాగా చెయ్యి, తినేట్టుగా చెయ్యమ్మా అని చెప్తున్నా. నువ్వు భయపడొద్దులే, వెళ్ళొత్తమ్మా నేను చేస్తాలే బాగా అంటుంది. ఆ ఇంజక్షన్ చూడండి షాండీది, ఈరోజు రొంత రేపు రొంత వేయాలి ఫ్రిడ్జ్లో పెట్టి. జ్వరము బ్లడ్ టెస్ట్ చేసి ఆ ఇంజక్షన్ రాయించారు. అది నిమ్మకాయలు అయితే అవి వచ్చి ప్యాకెట్ వచ్చి 20 రూపాయలు మార్కెట్లో. అవి పిండి మేము బాటిల్కి వేసి పెడతాము. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కెర నీళ్ళు చేసుకుంటాం నిమ్మకాయ రసం వేసుకొని. అది నేను చేస్తాలే అత్తమ్మ, నువ్వు భయపడకు, నువ్వు పో, నేను చేస్తాలే అంటుంది. ఎట్ట చేస్తుందో, బాగా చేయకపోతే మళ్ళీ వాడేమంటాడో, రుచికరంగా చేస్తే పర్వాలే, నేను అట్టపోతే లేకపోతే నేను వచ్చినాక చేద్దాంలే అని అంటాను నేను. ఏం కాదులే చేస్తాలే, మళ్ళీ వచ్చినాక కావాలంటే దాంట్లో కర్రీ నువ్వు చేద్దులే అనింది. కర్రీ ఉంది లేమ్మ ఫ్రిడ్జ్లో, ఎముకల పులుసు ఉండాది, నిన్న ఎముకలు వేసి పులుసు పెట్టినాము, ఉండాదిలే అని చెప్పిన. అయితే ఇంకా షాండీకి చూపించుకురావడానికైతే బయలుదేరుతున్నాం. బిర్యానీ అయితే మళ్ళీ వచ్చిన తర్వాత తీసి చూపిస్తా. అదో చూడండి బిర్యానీ, మటన్ బిర్యానీ బాగానే చేసింది కానీ కొంచెం కొవ్వు ఎక్కువ పడింది, నూనెగా ఉంది.
టేస్ట్ అయితే కొంచెం చప్పగానే ఉంది, అంత టేస్ట్ అనిపించలా. కానీ ఇంకా టేస్ట్ లేదంటే బాధపడతారు కొత్తగా చేసేవాళ్ళు వంటలు, అందుకు కొంచెం ఎంకరేజ్ చేయాలి కదా. సూపర్ బాగానే ఉంది అన్న. మళ్ళీ ఇంకో రోజు చైనాకి ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి. మనం అలా ఉరువు బాగలేదని చెప్పకూడదు. ఉరువు బాగలేకుండా అయితే ఏం లేదు, ఎందుకంటే కొంచెం కొవ్వు ఎక్కువ పడింది, నూనెగా ఉండాలి, కొంచెం రుచి తక్కువైంది. బాగానే ఉంది. చూడండి షాండీ దొరుకుని పోతున్నా ఇక్కడికి హాస్పిటల్కి. చూడు ఎండకు తావటిస్తుంది, దగ్గరే కదా అని నడిపించుకుంటూనే పోయినా నా బిడ్డనే. ఆటోలో పోవచ్చు, ఆటోకి పోను 40 రాని 40 అడుగుతారు. అందుకనేసి కొంచెం దూరమేలే మాకు, దూరం అయితే ఏం లేదు, అందుకు నడుచుకుంటానే పోతున్నాము. ఇక్కడైతే బయట నడవ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా, బయట అందరికి వినిపిస్తుందని అయితే చిన్నగా మాట్లాడుతున్నా. లోపల మా వాడు నిద్రపోతున్నాడు. మీతో మాట్లాడుతానంటే ఇంకా మా కోడలు బయట వచ్చా, ఈ నీళ్ళు ఆడ బారబోయేత్తమ్మా అని బయట కాలువలో ఆ నీళ్ళు బారబోసేకపోయినా మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నా. చూడు నాకంటే ముందు పోతుంది సార్ హాస్పిటల్కి పోతానని తెలియదు దానికి. ఎక్కడికో మా మమ్మీ వదిలేసింది అని నన్నే లాక్కొని పోతా ఉంటుంది ముందుగానే. ఆడికి పోయినాక ఇంకా మళ్ళీ ముడ్డి తోక కింద వేసి కూర్చుంటుంది. ముడ్డి ఇస్తే ఈ పిర్ర కాపిర్రకు సూదులు రోజు 3, 4 వేస్తున్నారు. ఇదిగో బాటిల్స్ పెట్టారు చూడండి. బాటిల్స్ పెట్టిన రోజు అయితే ముందు రోజులే, ఈరోజు పెట్టలేదులే. అది మా కోడలు నేను ఇద్దరం పోయినాం, నన్ను ఎక్కువ సీరియస్గా ఉంటే మందులు అందరూ తెచ్చుకోవాలని. ఇది నిన్నటి వీడియో షేర్ చేశాను మీకు. ఈరోజు అయితే హాస్పిటల్లో ఏం వీడియో తీయలేదు, ఇది నిన్నటి వీడియో మీకు షేర్ చేస్తున్నా. నిన్న బాటిల్స్ ఎక్కాయి షాండీకి. నిన్నైతే మా కోడలు నేను ఇద్దరం పోయినాంలే శనివారము. ఈరోజు ఆదివారం మా కోడలు ఇంట్లోనే ఉంది. నేనైతే పోయి ఇంజక్షన్ మాత్రం వేయించుకొని వచ్చినాను. ఇది నిన్నటి వీడియో చూడండి. బాటిల్స్ ఎక్కనేకి ఇంజక్షన్ బెయినేకి నరం దొరక్క బ్లేడ్తో బొచ్చు గోకేసి మళ్ళీ అయితే సూది పెట్టారు చూడండి. అలా టేపు కూడా లేదన్నారు, మేమే కొనుక్కొచ్చుకున్నాం టేపు. హాస్పిటల్ బరి ఘోరమండి. మా కోడలికి చీర అంటే చాలా ఇష్టము. చీర కట్టత్తమ్మ అనింది, పిచ్చి తల్లి. చీర కట్టాను, ఇంకా మురిసిపోతుంది. ఆ పిల్లకి డ్రెస్సులు వేసుకొని చీర కట్టుకొని వాళ్ళ ఇంటి ఆయన దగ్గరికి పోవాలంటే తెగ సిగ్గుపడిపోతుంది. చూడండి చీర కట్టి ఇంకా బెడ్రూమ్లో పో అన్నాను అనుకో, నువ్వు లైట్ ఆరిపోయేత్తమ్మా మళ్ళీ పోతా నేను అంటది. వాని ఎదురుగా పోనేకే సిగ్గుపడుతుంది. నువ్వు వీడియో తీస్తాను అత్తమ్మ, నేను బొట్టు కూడా పెట్టుకోవాలి అత్తమ్మ అంటుంది. ఊరికే శారీలు ఎట్టుందో చూసుకుందామని నా ఆశ అండి. ఎప్పుడు డ్రెస్లోనే ఉంటుంది. నాకు డ్రెస్ లేకంటే శారీలో ఉండడం ఆడపిల్లలు నాకు చాలా ఇష్టము. అందుకు అప్పుడప్పుడు శారీ కడతా ఉంటా. కానీ తనకు కూడా ఇష్టమే, కట్టత్తమ్మా బాగుంటుంది. నాకు ఇష్టము శారీ, కానీ కట్టుకోవడానికి రాదు, కడితే కట్టుకుంటా ఉంటుంది. చూడు బాగుందా, నువ్వు వీడియో తీస్తున్నావు అంటుంది. ఇంక ఇదిగో చూడండి మధ్యాహ్నం దాము పక్కలో పడుకుంది వాళ్ళ అన్న. చూడండి ఇక్కడ హాస్పిటల్లో షాండిగానికి బాటలు అయిపోతానే ఇంకా ఎక్కుతున్నాడు చూడండి. అక్కడికి ఇక్కడికి హాస్పిటల్ అంతా ఇంకా జామ్ చేస్తాడు చాండిగాడు. చూడండి అక్కడైతే ఒక ఆవు దూడ వాయి వచ్చిందంట, తీసుకొని వచ్చినారు. పడుకొనే ఉంది, ఏమో సూది వేసారంట, అర్ధగంట అట్టే పడుకోవాలంట. ఇంకోటి వేయాలని షాండీకి అయితే బాటిల్స్ ఏం ఎక్కిలే. ఈరోజు అయితే సూది వేసారు, వచ్చేసినాము. చూడండి అదే పోయి వస్తా సార్ అని చెప్పడానికి అక్కడ వెయిట్ చేస్తున్నాము. వస్తానే ఉంటాయా
దీనికి జ్వరం వచ్చింది నా బ్లడ్ టెస్ట్ చేసి జ్వరం వచ్చింది. ఒక వస్తుంది 315 రాయించినారు. ఇంకోటి వేయించుకోమ్మా మళ్ళీ బాగుంటుందంటే ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత సార్కు చెప్పేసి మేమైతే చెప్పలేకి ముందుగా చూడు పాపం. అండి తర్వాత చెట్టు కింద కూర్చున్నాను. అక్కడ పొద్దున్నే మార్కెట్ వచ్చినాను చూడండి. హాస్పిటల్కి వెనక పక్క అన్ని పల్లె రేట్లు ఉన్నాయి. నేను సండి ఎండ మా కోడలన్నీ సర్దుతాను నొప్పి రాపు అనింది. శాండీని దొడుకొని మళ్ళీ బయలుదేరినాము. శాండీకి హాస్పిటల్ చూపించుకొని ఇంకా బయలుదేరుతున్నా. వేడిగా ఉంది. అదే చెప్తున్నాం మీకు, ఎండగా ఉంది. ఇక్కడ కూర్చున్నా చూడండి నీళ్ళలో శాండీ కూడా ఎంజాయ్ చేస్తుంది. కొంచెం దూరం ఇదంతా హాస్పిటల్ వెనకాల. శాండీ చూడు తావటిస్తుంది. చూడు ఎంత బాగా పిల్లడు కూర్చోనా నీళ్ళలో పదామండి. ఇక్కడ హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ వెనక పక్క చెట్టు కింద కూర్చోనుండాము. చెట్టు కింద కూర్చున్నాము హాస్పిటల్ దగ్గర. మార్కెట్ సూది వేసుకొని వచ్చిన తర్వాత అదే చెప్తున్నా ఆడ కూర్చొని నీళ్ళలో. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. వీడియోలు ఎక్కువ పెట్టలేకపోతున్నా. శాండీకి అయితే పాపం ఇడిచిడిచి జ్వరం వస్తానే ఉంది. తింటే గస వస్తూ ఉంటుంది, తినకపోతే ఇంకా సారాయి తాగిందని మాదిరి. శాండీకి 10 రోజుల నుంచి జ్వరము. రోజు ఈ పొద్దు ఇంకా బిర్యానీ చేసింది కదా సండే స్పెషల్ మా కోడలు. అది చెయ్యి ఇది చెయ్యి బిర్యానీలో కొంచెం కొవ్వు ఎక్కువ ఎండకు సారోళ్ళు అయితే మాంసమే పెట్టద్దంటారు. మా ఇంట్లో ఎనీ టైం మాంసం చికెనే ఉంటుంది. కూడా పట్టుకోనిడు తినకుండా ఉండదు. కిచెన్ వదిలైతే పోదు పక్కకి. అదే చెప్తున్నా. అందుకోసం ఫ్రెండ్స్ బాయ్. మరి అదే విషయం. ఇప్పుడు ఇంటికి అక్కడ కూర్చున్నాం రోజుసేపు చల్లగా అయితే నీళ్ళు. చెట్టు కింద మాట్లాడుతున్నా. వాళ్ళు ఉంటుందండి ఆడ నీడ. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. బాయ్ అండి. ఆడ చూడండి ఆవు దూడలు ఉన్నాయి. ఆవు దూడలను చూచాంది. ఇదండి శాండీగఢ్ చూడండి. బాయ్.